హలో నమస్తే, నేను అశోక్. ఏపీలో రాజకీయం ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రకాశం జిల్లా రాజకీయాలు మాత్రం చాలా భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి ఎప్పుడూ కూడా ఒక హాట్ టాపిక్ అయితే వినిపిస్తూ ఉంటుంది. తాజాగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. జనసేనలో చేరినటువంటి నేపథ్యంలో కూడా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక అలజడి అయితే క్రియేట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉంటూ వైఎస్ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వదలటం ఏంటి అని కూడా రాజకీయాల్లో కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన బయటకు వస్తూ చాలా కామెంట్లు చేశారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద కావచ్చు, అలాగే గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి చాలా అవినీతి చేశారంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్నికల సమయం ముందు నుంచి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు, పార్టీ మీద కూడా అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కానీ ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఓటమి పాలైన తర్వాత జనసేన పార్టీలో అయితే చేరారు. అయితే ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి తరహాలోనే మరొక వ్యక్తి కూడా ఎప్పుడు సంచలనంగా మారుతూ ఉంటారు. ఆయన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత. ఆయన కాపుల్లో కావచ్చు, అలాగే ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి చాలా పేరు మోసినటువంటి లీడర్. ఆయన ప్రస్తావిస్తూనే వస్తుంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఖచ్చితంగా ఆయన ఆ పార్టీలో చేరితే విజయం సాధించేందుకు అవకాశాలు ఉంటాయనేది కూడా అందరూ చెప్తూ వస్తున్నారు. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి, అంటే 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆయన వైసీపీ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన పర్చూరుకి పంపించారు. పర్చూరు ఇన్ఛార్జిగా ఉంచినటువంటి నేపథ్యంలో పర్చూరు నుంచి పోటీ చేయాలని చెప్పి 2024 ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన నేను అక్కడ పోటీ చేయను, చీరాల సీట్ ఇస్తే పోటీ చేస్తాను, లేదంటే నేను అక్కడ పోటీ చేయనని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్తూ వచ్చారు. కానీ చీరాలకు సంబంధించి చూసుకుంటే అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కరణం బలరాం ఆయన చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారుడు కరణం వెంకటేష్ కి జగన్మోహన్ రెడ్డి 2024లో సీట్ ఇస్తూ వచ్చారు. అయితే కరణం వెంకటేష్ కి సీట్ ఇవ్వడం వల్ల ఆయన వైసీపీ పార్టీ మీద మరింత అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే చీరాల సొంత నియోజకవర్గం ఆమంచి కృష్ణమోహన్ కి సంబంధించి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ హయాంలో కావచ్చు ఇండిపెండెంట్ గా కూడా గెలిచినటువంటి వ్యక్తి. సో ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యక్తిని కాకుండా ఆయనకి పక్కన పెట్టేసి కరణం వెంకటేష్ కి అక్కడ ఎమ్మెల్యేగా సీట్ ఇవ్వడం ఏంటనేటువంటి ఒక అసహనంలో అయితే ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. అయితే ఆయన 2024 ఎన్నికలకు సంబంధించి టీడీపీలో చేరి అక్కడ ప్రత్యర్థిగా పోటీ చేయాల్సినప్పటికీ కూడా టీడీపీ మాత్రము ఆమంచి కృష్ణమోహన్ పక్కన పెట్టేసింది. ఎందుకంటే గతంలో చాలాసార్లు ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో ఉన్నారు. 2014 ఎన్నికలకు సంబంధించి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నేపథ్యంలో ఆయన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరారు. టీడీపీలో కూడా ఒక వెలిగారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఆయన మళ్ళీ టీడీపీలోనే కంటిన్యూ అవుతారని భావించినప్పటికీ కూడా ఎక్కడా కూడా అది కనిపించకుండా ఆయన మళ్ళీ తిరిగి వైసీపీలో చేరారు. సో ఇలా భిన్న రాజకీయాలు ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ మాత్రం ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేస్తూ ఉన్నారు. ఆ అడుగు ఏంటయ్యా అంటే ఆయన జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఆమంచి కృష్ణమోహన్ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మంచి పేరున్నటువంటి నేత, కాపు సామాజిక వర్గానికి సంబంధించి పేరున్నటువంటి నేత కాబట్టి జనసేన పార్టీలో చేరితే మాత్రం ఆయనకు కొంత అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నారు. ఆమంచి సోదరుడు ఆమంచి స్వాములు కూడా ఇప్పుడు జనసేనలో యాక్టివ్ గానే ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేయాల్సిన చూసినప్పటికీ కూడా కొన్ని రాజకీయ కారణాల వల్ల జరగలేదు. 2024లో ఆయన ఖచ్చితంగా పోటీ చేస్తారని చెప్పేసి ప్రయత్నాలు అయితే జరిగాయి. ఆయన గిద్దలూరు టికెట్ కూడా ఆశిస్తూ వచ్చారు. కానీ కొన్ని సీట్ల నేపథ్యంలో కావచ్చు, టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో కావచ్చు, ఆమంచి స్వాములకు మాత్రం గిద్దలూరు టికెట్ అయితే దక్కలేదు. సో గిద్దలూరు టికెట్ దక్కపోవడంతో ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ మీద కొంత అసహనం అయితే వ్యక్తం చేశారు. కానీ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేయడం కావచ్చు, పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడం కావచ్చు ఎక్కడ జరగలేదు. ఆయన మాత్రము జనసేన పార్టీలో ఉన్నారా లేనట్టు వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా ఆమంచి కృష్ణమోహన్ జనసేనలో చేరుతారనేటువంటి ఒక రూమర్ వస్తున్నటువంటి నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి చెక్ పెట్టేందుకు ఈ ప్రక్రియ జరుగుతున్నటువంటి కొంతమంది చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆమంచి కృష్ణమోహన్కి పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి ప్రక్రియ, రాజకీయ ప్రక్రియ అయితే ప్రకాశం జిల్లాలో జరుగుతుంది. ఆమంచి కృష్ణమోహన్ ఒక వర్గంగా, బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక వర్గంగా ఉంటూ ఉన్నారు వైసీపీలో ఉన్నటువంటి నేపథ్యంలో. ఆమంచి కృష్ణమోహన్ వైవి సుబ్బారెడ్డికి సంబంధించి చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి తొక్కేయడానికి చాలా రాజకీయంగా కుట్ర చేశారంటూ కూడా ఆమంచి కృష్ణమోహన్ మీద గతంలో, అంటే వైసీపీలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా గందరగోళ పరిస్థితులు కూడా ఉన్నాయి. వైసీపీకి సంబంధించి ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి చూస్తే వైవి సుబ్బారెడ్డి వర్గంగా, బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గంగా చూస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో లేరు కాబట్టి, ఆయన జనసేనలో చేరారు కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డికి చెక్ పెట్టాలంటే మళ్ళీ ఆమంచి కృష్ణమోహన్ని తిరిగి జనసేనలోకి ప్రవేశపెట్టాలనేటువంటి ఒక రాజకీయ వ్యూహం కూడా నడుస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు జనసేనలో చేరితే మాత్రము ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం నేపథ్యంలో కావచ్చు, పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి సన్నిహిత నేపథ్యంలో కావచ్చు, ఆయనకి మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాధాన్యత వల్ల బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాధాన్యత తగ్గుతుందనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి మాట. దానికి సంబంధించే
ఇప్పటికే పవన్ కళ్యాణ్తో సమావేశం అవ్వాలని చెప్పి ఒక 2-3 సార్లు ప్రయత్నించినప్పటికీ కూడా కుదరలేదు. కానీ నాగబాబుతో మాత్రము ఆమంచి సోదరుడు స్వాములు కావచ్చు, ఆమంచి కృష్ణమోహన్కి మాత్రము టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే అంటే జనవరి తర్వాత కూడా ఆమంచి కృష్ణమోహన్ జనసేనలో చేరాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. జనవరి తర్వాత ఆయన ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి జనసేనలో చేరి ప్రకాశం జిల్లాలో ఏదో ఒక కీలక పదవి తీసుకొని బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఆమంచి కృష్ణమోహన్ మాత్రం జనసేనలో చేరితే మాత్రము బాలినేని శ్రీనివాసరెడ్డికి చాలా దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది, భారీగా దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి ఆమంచి కృష్ణమోహన్ ఉన్నటువంటి ప్రస్తావన కావచ్చు, చీరాల నియోజకవర్గం కావచ్చు, పర్చూరు నియోజకవర్గం కావచ్చు, అలాగే అద్దంకి నియోజకవర్గం కావచ్చు, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు ఎక్కువగా ఉండటము, దాంతోపాటు ఆయన ప్రస్తావన రాజకీయ ప్రస్తావన ఎక్కువగా ఉండటంతో బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తావన తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయనకి చెక్ పెట్టడానికి ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ జనసేనలో చేరతారని చెప్పేసి ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఆమంచి కృష్ణమోహన్ జనసేనలో చేరితే మాత్రము బాలినేని శ్రీనివాసరెడ్డికి భారీ ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన జనసేనలో ఎందుకు చేరానా అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుందని చెప్పేసి ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఆయన జనసేనలో చేరతారు, ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయనకి మంత్రి పదవి ఇస్తారు, ఇలా చాలా రూమర్స్ వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు, దానికి సంబంధించి అడుగులు అయితే పడలేదు. జనసేనలో ఉన్నటువంటి లీడర్లే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా బాలినేని చేర్చుకోవడం వల్ల అక్కడ ఒరిగింది ఏమి లేదు, పార్టీకి నష్టం జరగడం తప్ప అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ చేరితే మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బాలినేని దెబ్బతీయడానికి ఆమంచి కృష్ణమోహన్ జనసేనలో చేరుతున్నారని చెప్పేసి వైసీపీకి సంబంధించిన శ్రేణులకు చెప్తున్నటువంటి మాట. ఇది మాత్రం జరిగితే మాత్రము బాలినేనికి మరింత ఎదురు దెబ్బ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది.